అయినా నువ్వెవడరా సంతోషపడ్డానికే శత్రువా. ఇప్పుడు 13వ వాక్యానికి వెళ్ళండి. 118, 13 ఆ శత్రువుతో చదవండి. అప్పుడు నేను పడునట్లు శత్రువా. ఏరా శత్రువు మీకు అంత జాలి ఏంట్రా నీకు? శత్రువా అంటున్నాడు. ఆడి మీద జాలి ఏంట్రా? గదుమాండి గడువు గట్టిగా. నేను పడునట్లు శత్రువా గట్టిగా తోసావురా. హల్లెలూయా. 5వ వాక్యం. ఎందుకు వెళ్ళావు ఇరుకులోకి? నేను వెళ్ళలా, వాడు తోసాడు, గట్టిగా తోసాడు, ఇరుక్కునేటట్లుగా చేశాడు. దైవ జనాంగమా, హెల్ప్ ఇన్ డ్రెడ్ఫుల్, భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఎట్లాంటి సహాయం అంటే, వాస్తవంగా 22వ కీర్తన చదవద్దు విను. 22వ కీర్తన 118వ కీర్తన యేసు క్రీస్తుకు సంబంధించింది. ఇది యేసు క్రీస్తుకి సంబంధించింది. 118, 22వ కీర్తన. రాబోయే రోజుల్లో మార్చి నెల గుడ్ ఫ్రైడే 10 రోజుల ముందు నుంచి ఒక వారం రోజులు గుడ్ ఫ్రైడే సెషన్స్ పెడతాను, సెరమనీస్. అప్పుడు చెప్తాను ఆ విషయాలు. శత్రువా, నేను పడిపోయేట నన్ను ఇరికించావు. అయితే ఇరుకునందుండి నేను మొరపెట్టినప్పుడు యెహోవా నాకు, నేను మరలా చెప్తున్నా, భయంకరమైన పరిస్థితి అని ఎందుకన్నానంటే 4 మాటలు చదువుదాం. 11, 11 వాక్యాలు చూడ 10, 11 వాక్యం. 118వ కీర్తన 10, 11. వీళ్ళెవరో చూడండి. అన్యజనులు నన్ను చుట్టుకున్నారు. సరే, 11వ వాక్యం. మొదటిది, నన్ను చుట్టుకున్నారు. నలుదిశలా వాడు నన్ను 12 కందిరేగల వలె వాడు నా మీద. 10వ వాక్యం, అన్యజనులు నన్ను. 11వ వాక్యం, నలుదిశలా వాడు నన్ను. 12వ వాక్యం, కందిరేగల వలె వాడు నన్ను. అయ్యో, భయంకరమైన పరిస్థితి. సరే, వాస్తవంగా దావీదు కోసం మాట్లాడదామా? కందిరేగ అనే మాట గుర్తుపెట్టుకోండి. ఏ రేగల వలె? కందిరేగల వలె వాళ్ళు నన్ను ముసిరేరు, నలుదిక్కుల వాళ్ళు చుట్టుకున్నారు, అన్యజనులు నన్ను చుట్టుకున్నారు. దావీదు